ఉన్నది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసుకోవచ్చు అని. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. రెడ్ బుక్ అంతా అసలు మీరు లెక్క చేయలేగా. మనిషి ఎక్కడో పెట్టుకున్నాను అన్నారుగా. నీ పక్కనే దెయ్యంలాగా ఉంటుంది రోజా, నీ పక్కనే ఎరుబేపులాగా ఉంటాడు కొడాలి లాని, నీ పక్కనే ఉంటారు ఎదవలందరూ. వాళ్ళు ఆ బుక్ తీసుకుని ఎక్కడో పెట్టుకో అంటారు. మరి నువ్వేంటి రెడ్ బుక్ చూసి భయపడతాను? జగన్మోహన్ రెడ్డి, నేను పార్టీ సోస్ డైపర్ ఉంటుంది కొనుక్కో, నీకు ఉచ్చబడుతుంది. నీకు ఖండకావడంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఎవరిది కండకామరా? 2019 నుంచి 2024 దాకా మీది కండకామరా. రోజు అడిగినోడి కల్లా కొట్టేయటం, జైల్లో వేసేయడం, బొక్కలు పెట్టేయటం. మా ప్రభుత్వం మంచిది కాబట్టి ఓ పార్టీ వారు నోటీసులు ఇచ్చి మీకు అది అసలు నిన్నే ఎప్పుడు లోన్ పడదేం కాల. నిన్ను వదిలేయడమే నీకు వచ్చింది బాధ. అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసాలు ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతావు. అసలు నువ్వే పెద్ద అబద్ధగాడరా. నువ్వే అబద్ధం నేర చేతి ఉన్నాడు. నువ్వు అబద్ధాల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? అబద్ధానికి అమ్మలాంటాడు నువ్వు. అబద్ధానికి అమ్మలాంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు. సన్నాసు నువ్వు. మళ్ళా చెప్పు. పోలీసులు పంపిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం. ఇంతకుముందు పోస్ట్ మ్యాన్లు పంపించేటోడు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు పోస్ట్ మ్యాన్లు పంపించేటోడు వా సన్నాసి. నీ అధికారులు ఉన్నప్పుడు కొద్దిగా నోరు కొద్దకు నిన్ను అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు పాలనగా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ఈ దుర్మార్గుడు, ఈ దరిద్రుడు, ఈ దొంగ, ఈ దోపిడీదారులు మళ్ళీ 2029లో ఈ 11 కూడా రాకూడదని చర్చలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి, ఇది నిజమే. నువ్వు చెప్పు. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతున్నాడు. ఏం బటన్ నొక్కేటోడు? మీ ఇంటి గేట్ నొక్కేటోడు. గేట్ నువ్వు వచ్చినప్పుడు గేట్ బయటకు రావడం, బయటకు వెళ్ళడం. అవి అనుకున్న గొర్రెలు సప్పట్లు కొడతారు. వాళ్ళకి సన్నాసులలో, వాళ్ళకి పనికిరాని మొండలలో, పనికిరాని సన్నాస యాదవాలు. చెప్పు. ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. మాట చెప్పాడు, మాట మీద నిలబడ్డవా? నీకు ఏమన్నా నీ గుత్తకి నీ మొహం ఎప్పుడు అర్థంలో చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట మీద ఏ విషయంలో నిలబడ్డావు? నువ్వు ఒక్క మాట చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు నీతులు చెప్పడానికి కూడా గుద్దమ్మోహం ఉండదారా? నువ్వు గతం గజనివా? నువ్వేం గజనివా? మర్చిపోతావేంటి గతము? ఏం మాటలయ్యి పనికిరాని సన్నాసి. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావురా సన్నాసి అదవా. జై హింద్, జై భారత్.